For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఉండకూడని వస్తువులు అంటే చాలా మంది తెలియక పితృదేవతల పటాలు అవి పెడుతూ ఉంటారు. అవి పెట్టకూడదు. ఉగ్రస్వరూపంగా ఉండే మూర్తులను పెట్టుకున్నాము అంటే తత్తత్ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. మాల ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే విడి పూలు పెడుతూ ఉంటారు. ఆ పెట్టిన పూలు ఏం చేయాలని తర్జన భర్జన అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం వేసిన మాల కానీ అవన్నీ మంత్రం, ఎందుకంటే దండ వేస్తే అండ ఉంటాడు అంటారు. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే దేవి ఉపాసకులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, పూజ గదిలో ఉండవలసినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి? పూజ గది అనేసరికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే దేవుడి యొక్క పటాలు. మనం మొట్టమొదటిగా అందరూ కూడా ఏం పటాలు పెట్టచ్చు, ఏం పటాలు పెట్టకూడదు అనేది ఆలోచనలో చాలామంది ఉంటారు. ఉపాసన పరంగా ఉండేటువంటి ఆ యొక్క పటాలు లాంటివి పెడితే వాటికి పరిహారాలు చేయాలి. అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి పటం పెట్టుకోకూడదు ఇంట్లో అనేది కొందరు చెప్తున్నారు. కానీ అది పంచముఖ ఆంజనేయ స్వామి పెట్టుకోకూడదు అని చెప్పలేదు అక్కడ. దానికి అనుష్ఠానం కొంచెం ఏదో ఆంజనేయ స్వామి ఉపాసన ఉన్న వాళ్ళు కొంచెం ఏదో రోజు కొంచెం పానకము, పెసరపప్పు అలాంటివి నైవేద్యం పెడుతూ ఉండాలి. అంటే ఆంజనేయ స్వామికి పానకం ఇష్టం కదా, పెసరపప్పు పానకం ఇష్టం ఆంజనేయ స్వామికి. అవి పెట్టడం ద్వారా ఆ పరిహారం అవుతుంది. అట్లా ఇప్పుడు ఏదైనా అమ్మవారు పెట్టుకున్నారు విశేషం, కాళీ అమ్మవారు మామూలుగా ఉగ్రస్వరూపం, నాలుకలలో ఆడిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాళీ పటం పెట్టుకున్నారనుకో, ఆ కాళీ అమ్మవారికి పరిహారం. అందువల్ల అలాంటి పరిహారాలు అవి దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉగ్రస్వరూపంగా ఉండే మూర్తులను పెట్టుకున్నాము అంటే తత్తత్ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే దేవుడి పటం ఏదైనా పెట్టుకోవచ్చు, అది పెట్టుకోకూడదు ఇది ఉండాలి అని ఏమీ లేదు. ఎవరిలో అయినా పవరే కదా. ఆ ఉగ్రస్వరూపంగా ఉండే వాళ్ళు ఏమిటంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్వారా వాటికి శాంతి పూజ ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ యొక్క దేవుడి పటాలు మన ఇంట్లో పెట్టుకోవడానికి ఆస్కారం అది ఉంటుంది. చాలామంది ఆ పటాలు ఉండకూడదు, ఈ పటాలు ఉండకూడదు, అది ఉండొచ్చా ఇది ఉండొచ్చా అనే అనుమానంతో చాలా తర్జన భర్జన అవుతూ ఉంటారు. అందువల్ల సాత్వికమైన విగ్రహాలు, సాత్వికమైనటువంటి భగవంతుడు, ఎందుకంటే శివారాధన, శివపార్వతుల పటాలు, లక్ష్మీనారాయణుల పటాలు, అట్లాగే విశేషమైనటువంటి లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి అమ్మవారు, ఇట్లాంటి పటాలు అవన్నీ సాత్విక దేవుళ్ళు వీళ్ళందరూ. అంటే ఎవరికి ఇబ్బంది కలిగించరు వాళ్ళు మనం పూజ చేసుకునే అనుష్ఠానాన్ని బట్టి మన పవర్ అది. లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి అష్టోత్తరం చేస్తుంటే గణపతి అనుగ్రహంతో ఏం చేసినా విజయం జరగడం, ఇలాంటివన్నీ కూడా తత్తద్ అనుష్ఠాన బలాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పటాలు అవి సాత్విక దేవుళ్ళు అంటారు వాళ్ళందరినీ. అందులో మనం చేసుకునే పవర్ పెంచుకోవడాన్ని బట్టే పవర్ పెరుగుతుంది. దేవుళ్ళు కూడా దైవశక్తి అనేది మనం పెంచడాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు కొందరు దేవుడి గుళ్ళకి వెళ్ళగానే వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? మీరు చేసే అనుష్ఠాన బలాన్ని బట్టి, అక్కడ పూజను బట్టి, ఆ పూజ మంత్రశక్తిని బట్టి అక్కడ వస్తూ ఉంటాయి. అందుకనే దేవాలయానికి అంత పవరు. ఇళ్లలో మామూలుగా దీపం వెలిగించి వెళ్ళిపోతూ ఉంటారు. అనుష్ఠానం అంతా ఏముండదు. దీపం ఏదో కొంచెం నైవేద్యం పెట్టామా, ఏదో హడావుడిగా వెళ్తున్నామా అన్నట్టుగా ఉంటారు తప్ప కూర్చుని ప్రశాంతంగా ఒక అరగంట సేపు దేవుడు పూజ చేద్దాం అనుకునేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ అయ్యారు. అందువల్ల అది ఆఫీసుల రీత్యా కానీ లేదంటే వేరే వ్యాపకాల రీత్యా కూడా కొంచెం భగవత్ సేవ అది కొంచెం తగ్గుతుంది. తద్వారా ఏమవుతుంది? దైవశక్తి కోల్పోతున్నాం. దైవశక్తి కలగాలంటే మంత్రానుష్ఠాన బలం ఉండాలి. మంత్రానుష్ఠాన బలం ఎప్పుడైతే ఉంటుందో దైవ బలం, అప్పుడు పూజామందిరంలో అడుగు పెట్టంగానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ రావడం ద్వారా దైవ బలం అనేది అక్కడ ఉంది అని మనకు తెలుస్తుంది. తద్వారా వాళ్ళు ఎప్పుడైతే పూజ చేసుకుని బయటికి వెళ్తారో వాళ్ళ మాట ఫలిస్తుంది, వాగ్ధాటి వస్తుంది. ఫస్ట్ వాగ్దాటి వల్ల ఎవరైనా అయితే అడిగారు జరుగుతుంది అంటారు. జరుగుతుంది అనగానే జరగాల్సిందే, అది 100% జరుగుతుంది. అది పవర్, భగవత్ తత్వం అనేది. అందువల్ల ఇందాక మనం చెప్పుకున్నాం మంత్రశక్తి అని. ఆ మంత్రం దేవుడి గదిలో దేవుడు పటాలు పెట్టుకోవడం, వాటి శక్తి పెంచడం అది మనలో ఉంటుంది. ఆ పటాలు అవన్నీ పెట్టుకోవచ్చు. అట్లాగే దేవుడికి పూజా సామాగ్రి అన్నీ పెట్టుకోవచ్చు. షోడశ ఉపచారాలు అంటే ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, వస్త్ర, ఉపవీత, గంధ, అలంకార, అష్టోత్తర పూజకు కావాల్సిన పువ్వులు, అలాగే ధూపదీప నైవేద్యాలు, అట్లాగే తాంబూలం,
హారతి, ఇవన్నీ మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు, అవి షోడశోపచారం. ఇవి ఉపచారాలు చేస్తూ ఉంటాం డైలీ. ఉపచారాలకు సంబంధించిన ద్రవ్యాలు అవన్నీ మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. గురుగారు, అలాగే దేవుడి దగ్గర ప్రతిరోజు పూజలో మనం పూలు పెడుతూ ఉంటాం. అవి తిరిగి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. అసలు అది ఏం చేయాలంటారు? ఈరోజు వాడేసిన మామూలుగా పువ్వులు పెట్టినప్పుడు పూలమాల వేస్తూ ఉంటారు చాలామంది. ఆ మాల ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే విడి పూలు పెడుతూ ఉంటారు. పూలు పెడుతూ ఆ పెట్టిన పూలు ఏం చేయాలని తర్జన భర్జన అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం వేసిన మాల కానీ అవన్నీ మంత్రం. ఎందుకంటే దండ వేస్తే అండ ఉంటాడు అంటారు. భగవంతుడికి దండ వేయటం, దండ ఇవ్వటం అంటే అండగా ఉంటాడు దేవుడు అనే ఉద్దేశం. అందువల్ల అటువంటి దండని పవిత్రంగా చూడాలి. భగవత్ ప్రసాదంగా ఇచ్చారు, అది మనం ఎక్కడ పెడితే అక్కడ పడేసేయటానికి మనకు ఆస్కారం లేదు. అది జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి, నిర్మాల్యం అంటే దేవుడు ప్రసాదం, ఆ పువ్వులన్నీ నిర్మాల్యం. ఆ నిర్మాల్యం దేవుడి ప్రసాదాన్ని జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి, ఏదైనా నదీ తీరంలో, కాలువ తీరంలో, ఇట్లాంటి కాలువలు పారుతూ ఉంటాయి, నదులు వెళ్తూ ఉంటాయి, అట్లా అటువంటి ప్రదేశాల్లో అవి కలపాలి. అవి ఒకవేళ అట్లాంటి శక్తి లేదు, అటువంటి ప్రదేశం లేదు గురుగారు అంటే ఒక గొయ్యి తీసి గోతులో కప్పెట్టడం. ఎందుకంటే భూములు అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి, మట్టి అయిపోతాయి. మన 5-6 రోజులు, ఒక 10 రోజులు అవ్వగానే మట్టి అవుతాయి. అందువల్ల భూమిలో కలిసిపోతాయి. కాబట్టి ఒక గొయ్యి తీసి ఆ గోతులో కప్పెట్టడం ద్వారా ఆ పువ్వులు, ఆ శక్తి అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అట్లా అంతే తప్ప వాటికి చాలామంది ఎలా పడితే అట్లా పడేస్తూ చెత్తలో పడేసేయటం, అట్లా చెత్త బుట్టలో వేస్తూ ఉంటారు. అట్లా వేయకూడదు, చీపిరి తగలకూడదు. మంత్రపౌరం ఉంటుంది కదా, మరి చీపురుతో మనం దేవుడికి పెట్టిన పువ్వు ఏమైనా కబా చీపురు తగిలింది అనుకో దోషం. నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేయకూడదు. పవర్ ఎప్పుడు కూడా తప్పు చేస్తే దానికి రెమెడీ ఉండాలి మళ్ళీ. ఎందుకంటే ఏదైనా దోషం వచ్చింది, దోషం పరిహారం చేసుకోవాల్సింది, లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. అందువల్ల ఆ పూజా మందిరంలో అటువంటి పువ్వులు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్మాల్యంగా, బొట్టు అవి ఉంది, రోజు బొట్టు పెట్టుకుంటారు. కొందరు బొట్టు కూడా తీస్తూ ఉంటారు, దేవుడు పెట్టిన బొట్టు అండి అని అంటారు. వెళ్ళగానే ఎవరైనా వచ్చినా కానీ మా దేవుడు బొట్టు అండి పెట్టుకోండి అంటారు. అట్లా ఆ బొట్టు అంతా నిర్మాల్యం. దేవుడు కట్టిన వస్త్రాలు కూడా అవన్నీ కూడా ఎలా పడితే అట్లా వాడకూడదు. దేవుడి బొట్టు మనం తీసి పెట్టుకోవచ్చు, ప్రసాదం, దేవుడు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అంటే ఎట్లా పడితే అట్లా వాడకూడదు, పవిత్రంగా ఉండాలి. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా పవిత్రత అనేది చేకూరాలి. దేవుడి గదిలోకి అదిగి పెడితే ఒక రకమైన వైబ్రేషన్ రావడం, అదంతా కూడా దేవుడి వల్ల. అందువల్ల అవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే అయిపోయిన ఒత్తులు అవి ఉంటాయి కదా గురుగారు, అవి కూడా ఆ పూలతో పాటే కలపాలి. అన్నిటితో కలిపేసేసేది నిర్మాల్యం. దేవుడికి సంబంధించిన ఏమున్నా సరే ఆ నిర్మాల్యం అంతా కూడా జాగ్రత్త పెట్టి జాగ్రత్తగా కాలంలో వేయాలి. ఉండకూడని వస్తువులు అంటే చాలామంది తెలియక పితృదేవతల పటాలు అవి పెడుతూ ఉంటారు. అవి పెట్టకూడదు. వాళ్ళు దేవుళ్ళే కదండి అని అంటారు. పితృదేవతలు అంటున్నాం కదా అని అంటే అవి పెట్టకూడదు. అవి బయటగా పెట్టుకుని బయట అర్చన చేయడం తప్ప దేవుళ్ళతో వాళ్ళకి కలపకూడదు. అందువల్ల ఆ దేవుడికి సంబంధించిన మాత్రమే ఉండాలి, పితృదేవతలు అవన్నీ పెట్టకూడదు అనమాట. అందువల్ల మా పితృదేవత పటాలు కానీ, చనిపోయిన వారి పటాలు అలాంటివి పెడుతూ ఉంటారు. అట్లాంటివి పెడితే అది దోషప్రదం. అట్లాంటివి పెట్టకుండా బయటగా వాళ్ళకి సపరేట్గా ఒక ప్లేస్ పెట్టుకుని దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ, ఉత్తర దక్షిణాల్లో పితృదేవతలకు విశేషం. ఆ 2 స్థానాల్లో ఎటో ఒక వైపున అవి పటాలు పెట్టుకోవడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. వీళ్ళతో కలిపి పూజ చేయకూడదు, సెపరేట్గా చేయాలన్నమాట పితృదేవతలు. ధన్యవాదాలు గురుగారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు.